నమస్తే వెల్కమ్ టు 99 టీవీ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు ముగింపు తర్వాత నిన్న మంగళవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు వారిద్దరు కూడా కలిసి దిగినటువంటి ఒక ఫోటో ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలోకి వస్తున్నారు. సో కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. సో పవన్ కళ్యాణ్ గారితో నవ్వుతూ మాట్లాడారు, ఆలింగనం చేసుకున్నారు, ఇద్దరు కలిసి ఫోటో దిగారని. అంటే సర్వసాధారణంగా అసెంబ్లీలో కానీ అదేవిధంగా శాసన మండలిలో కానీ అంటే శాసనసభ అయినా శాసన మండలిలో కానీ సభ్యులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోవటం అనేది సర్వసాధారణం. గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి కలిసి మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు ఆయన కారు దిగుమరి కూడా బొత్స సత్యనారాయణ గారిని పలకరించారు. అంటే సభ్యుల పలకరింపు అనేది సర్వసాధారణంగా చెప్పొచ్చు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ టీడీపీ జనసేన నేతలతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వారి మీద ఫైర్ అయ్యేవారు అనేటువంటి అంశాలు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సో గత అనుభవాలకి గత పరిస్థితులకి భిన్నంగా సభ్యులందరూ కూడా అంటే చట్టసభకి ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా రాజకీయంగా మాత్రమే వైరుధ్యం ఉండాలి కానీ వ్యక్తిగత వైరుధ్యం ఉండకూడదు, భాష సక్రమంగా ఉండాలనేటువంటి రీతిలో సో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలతో కానీ సక్రమంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానిలో భాగంగానే నిన్న మంగళవారం నాడు జనసేన అధినేత అదేవిధంగా వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వీరిద్దరూ కూడా మరి మాట్లాడుకున్నారు, అదేవిధంగా ఫోటో దిగారు. ఆ ఫోటో ప్రస్తుతం తోట త్రిమూర్తులు గారు జనసేనలోకి వస్తున్నారని. ఒకసారి తోట త్రిమూర్తులు గారి కనుక రాజకీయ ముఖచిత్రం కనుక చూస్తే 1994 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆయన రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత 1995లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు చిరంజీవి గారి నాయకత్వంలో. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా రామచంద్రాపురం నుంచి పోటీ చేసి మరి తమ సమీప ప్రత్యర్థి అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతుల్లో ఆయన ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2012 బై ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మరి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరడం వల్ల అక్కడ వచ్చినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ బై ఎలక్షన్లో తోట త్రిమూర్తులు గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి మీద బై ఎలక్షన్లో 2012లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2014కి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019కి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2024 వచ్చేసరికి ఆయన కంచుకోట రామచంద్రాపురాన్ని వదిలి మరి మండపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా తోట త్రిమూర్తులు గారి జర్నీ కనుక చూస్తే 2 గోదావరి జిల్లాల్లో బలమైన నేతగా ఎదిగారు. ప్రత్యేకించి చెప్పాలంటే కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఎదిగినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు అని చెప్పొచ్చు. సో తోట త్రిమూర్తులకి పార్టీలకు అతీతంగా ఆయనకైతే అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు గోదావరి జిల్లాలో. అలాంటి తోట త్రిమూర్తులు మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం సమయంలో ఆయన చిరంజీవి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన పీఆర్పీలో ఓటమి చెందిన తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఈయన కూడా ఆయన వెంట కాంగ్రెస్లో వెళ్ళారు. ఆయన తరపు నుంచి అభ్యర్థిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిరంజీవి గారి మద్దతుతోనే ఆయన 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అయితే 2019 ఎన్నికల సమయం అప్పటికి ప్రజారాజ్యం ఎపిసోడ్ అదంతా అయిపోయిన తర్వాత జనసేన 2014 ఆవిర్భావం తర్వాత జనసేన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన అంశం అందరూ తెలిసిందే. 2019లో జనసేన ఒంటరిగా పోటీ దిగినటువంటి తరుణంలో కొన్ని వామపక్షాల పార్టీలు కలుపుకొని సో తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలో చేరాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆయన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది అందరు కలిసి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారితో అనేక సార్లు ఆయన కలిసి చర్చలు జరిపారనేటువంటి ఎపిసోడ్ కూడా అప్పట్లో తెర మీదకి వచ్చింది. అంటే ఆయనకి మెగా కుటుంబంతో ట్రావెల్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశం మొదటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి క్రమంలో ఏ రోజు కూడా చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడు కూడా విమర్శలు అయితే చేయలేదని అయితే చెప్పొచ్చు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు వైసీపీ నేతలు చేసినటువంటి దారుణమైనటువంటి పరుష పదజాలం కనుక చూస్తే అసలు ఆ రీతిలో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. సో కాబట్టి తోట త్రిమూర్తులు గారికి మెగా కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పొచ్చు. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇక తోట త్రిమూర్తులు గారిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. సో కాబట్టి మరి ఇప్పుడు ఏదైతే ఆయనకి ఓటమి చెందిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన ట్రావెల్ అవుతారా, లేదా మొదటి నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీలకి ఆయన ప్రముఖంగా వాల్యూ ఇస్తారనేది అందరూ చెప్తా ఉంటారు. సో కాబట్టి మరి ఆయన ఏమన్నా మెగా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారితో అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిపారు కాబట్టి జనసేనలోకి రావాలని, కొంతమంది నేతలను తీసుకురావాలని. అఫ్కోర్స్ అవి విఫలమయ్యాయి అనుకోండి. సో ఆ సాన్నిహిత్యంతో ఏమన్నా ఆయన జనసేనలోకి చేరతారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కూడా ఆ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా రాజీనామా బాట పడతా ఉన్నారు. అనేక మంది తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా బాట పడతా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు మరి రాజశేఖర్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇలా నేతలందరూ వెళ్ళిపోతున్న తరుణంలో సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది ఏదైనా నిర్ధారించుకొని తోట త్రిమూర్తులు గారి జనసేనలోకి చేరతారా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన సన్నిహితుల్లో మొదలైందని చెప్పొచ్చు. అంటే ఆయన చేరతారా లేదా అనేది అయితే ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ భవిష్యత్తులో రానున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా తోట త్రిమూర్తులు జనసేన తీర్థం పుచ్చుకొని జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో అనేక పర్యాయాలు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది, పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో చంద్రబాబుతో కూడా గతంలో మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మిగతా నాయకుల్లాగా కాకుండా భాష కూడా చాలా హుందాగా మాట్లాడతారు కాబట్టి ఆయన్ని చేర్చుకోవద్దు అని చెప్పేసి అయితే టీడీపీ ఏమీ జనసేన అధినేతను ఏమీ ప్రెజర్ చేసే పరిస్థితి కూడా ఏమి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తోట త్రిమూర్తులకి జనసేన పార్టీలోకి ఎంటర్ అవ్వడానికి ఎలాంటి అడ్డంకులు అయితే ఉండవని అయితే చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన తీసుకునే నిర్ణయం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.